హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈ సిరీస్లో మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. మనం ఈ వీడియోలో డేటా టైప్ గురించి నేర్చుకుందాం. అసలు డేటా టైప్ అంటే ఏంటి? మనం వేరియబుల్లో ఏదైతే కాన్స్టెంట్ని అసైన్ చేస్తామో దాన్ని రిప్రజెంట్ చేసేదే డేటా టైప్. దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. In C language, a data type specifies the type of data that a variable can store. ఏదైతే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుందో దాన్ని రిప్రజెంట్ చేసేదే డేటా టైప్. ఇట్ టెల్స్ ద కంపైలర్ హౌ మచ్ మెమరీ టు అలొకేట్ ఫర్ ద వేరియబుల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇట్ కెన్ హోల్డ్. మనం ఈ డేటా టైప్ని కోడింగ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ రాసి తర్వాత వేరియబుల్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అసైన్ చేసుకుని తర్వాత సెమికోలన్ పెట్టుకోవాలి. మనకి మెయిన్గా యూజ్ చేసే 3 డేటా టైప్స్ ఉంటాయి: ఇంట్, ఫ్లోట్ అండ్ క్యార్. ఇంట్ అంటే ఏంటి? ఇంటీజర్స్ కోసం. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ కోసం. క్యార్ అంటే క్యారెక్టర్స్ కోసం, స్ట్రింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డేటా టైప్ ఒక సింటాక్స్ చూసుకున్నట్టయితే డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ పక్కన సెమికోలన్ డెఫినెట్గా పెట్టాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ మనం డేటా టైప్లో ఇంట్ గురించి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏంటంటే స్టోర్స్ ఇంటీజర్స్, ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఏజ్ ఇంట్ పెట్టి డేటా టైప్ అసైన్ చేసాం కదా, తర్వాత వేరియబుల్ అంటే ఏజ్ అనేది తీసుకుంటాం, ఈక్వల్స్ టు కాన్స్టెంట్ని అసైన్ చేస్తాం 20, పక్కన సెమికోలన్. ఇంట్ ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఇది ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి? స్టోర్స్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేది ఫ్లోట్. ఇప్పుడు ప్రైస్ 10.5 పైసా అలా ఉందనుకోండి, ఇక్కడ 6 పాయింట్ తర్వాత 6 డిజిట్స్ దాకా స్టోర్ చేసుకోగలదు. మనం 0.5 ఒకటే ఇచ్చాం కాబట్టి అక్కడ అవుట్పుట్లో మనకి 6 డిజిట్స్ దాకా వస్తుంది కాబట్టి మిగతావి జీరోస్ వస్తాయి. పాయింట్ తర్వాత 6 డిజిట్స్ దాకా స్టోర్ చేసుకోగలదు ఫ్లోట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 23.5 సెమికోలన్ ఇచ్చామనుకోండి, కాకపోతే అది ఇంట్ అనేది ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేయగలదు, 0.5ది స్టోర్ చేసుకోదు. మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 23 అనే వస్తుంది. పాయింట్ తర్వాత ఏ వాల్యూ ఇచ్చినా అది కన్సిడర్ చేసుకోదు, ఇంటీజర్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోగలదు. అది నెగిటివ్ ఇంటీజర్ అయినా అవ్వని, పాజిటివ్ ఇంటీజర్ అయినా అవ్వని. ఇప్పుడు థర్డ్ డేటా టైప్ క్యార్ గురించి నేర్చుకుందాం. క్యార్ అనేది ఆల్ఫా న్యూమరికల్ డేటా టైప్. ఇది సింగిల్ ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేసుకుంటుంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్స్ విత్ స్పెషల్ సింబల్స్ని స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్స్ విత్ నెంబర్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. సింగిల్ ఆల్ఫాబెట్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ విత్ స్పెషల్ సింబల్స్, క్యారెక్టర్స్ విత్ నెంబర్స్, వీటన్నిటిని స్టోర్ చేసుకోగలదు క్యార్ అనే డేటా టైప్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఉంది. 25 అనేది ఇంటీజర్ కాబట్టి దీని ముందు ఏ డేటా టైప్ యూజ్ చేస్తాం? ఇంట్. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 32.45. ఇది డెసిమల్ వాల్యూ కాబట్టి మనం ఇంట్ యూజ్ చేయలేము, ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మీరు డేటా టైప్ రాసేటప్పుడు డెఫినెట్గా ఐఎఫ్ స్మాల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఏజ్కి అయితే మనం ఇంట్ యూజ్ చేస్తాం డేటా టైప్గా, అలానే యావరేజ్కి ఫ్లోట్ యూజ్ చేస్తాము, ఎందుకంటే యావరేజ్లో డెసిమల్ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని మీరు ఇన్పుట్లో ఇచ్చారనుకోండి, అది ఎలా తీసుకుంటుందంటే 25.6 జీరోస్ తీసుకుంటుంది. అవుట్పుట్లో అది 6 జీరోస్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. ఇప్పుడు క్యారెక్టర్స్లో రాసుకోవాలంటే క్యార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సెమికాలన్. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఏంటి? ఇక్కడ మనం కాన్స్టెంట్స్ని వేరియబుల్స్లోకి అసైన్ చేయగలము. ఇప్పుడు ఇది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్ మధ్యలో రాసుకోవాలి దాన్ని. అలాగే క్యాపిటల్లో అసైన్ చేసుకోవాలంటే క్యార్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ. కంపల్సరీగా మనం కాన్స్టెంట్ అవ్వాలి అంటే అది సింగిల్ కోట్స్ మధ్యలో ఉండాలి, తర్వాత సెమికాలన్ పెట్టాలి. ఒకవేళ ఇప్పుడు క్యార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాజేష్ అని పెట్టాలనుకోండి, రాజేష్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. అలాగే మనం క్యార్లో స్ట్రింగ్ యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి సైజ్ మెన్షన్ చేయాలి. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఒక డిజిట్ రాయాలి. అంటే ఇక్కడ 7 క్యారెక్టర్స్ ఉన్నాయి.
రాజేష్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం 7 నుంచి ఏదైనా పెట్టుకోవచ్చు. దీని సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్, తర్వాత సైజ్ అసైన్ చేసుకుని ఈక్వల్స్ టు కాన్స్టెంట్, తర్వాత సెమీకోలన్ పెట్టుకోవాలి.